బిందు గారు చెప్పండి, వారసుడి స్థాయి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు లోకేష్. అయితే ఇక సీనియర్ నేతలను సమన్వయం చేసుకోవడంలో ఎలాంటి వ్యూహాన్ని పాటిస్తారు, ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకి, మెట్రో టీవీ వీక్షకులకు కూడా. ఈరోజు నారా లోకేష్ అనే పేరు మారు మ్రోగుతోంది. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అనే పేరు నుంచి నారా లోకేష్ వాళ్ళ తండ్రి అనే స్థాయి మరో కొద్ది రోజుల్లో వస్తుంది కూడా, అందులో డౌటే లేదు. తనకంటూ ఒక క్రెడిబిలిటీని, తనకంటూ ఒక ఇమేజ్ ని, తనకంటూ కూడా ఒక బ్రాండ్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు నారా లోకేష్ గారు. ఇది దానికి మనం ప్రతిపక్షం లేకపోయినా వైసీపీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాళ్లు వేసి వేసి తనకి ఎన్ని అవమానాలకు గురి చేయాలో అన్ని అవమానాలకు గురి చేశారు. అఫ్ కోర్స్ ఆయనేమి ఏమి చదువు లేనటువంటి వాడు, ఏమి ఒక ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాడైతే కాదు. చాలా మందికి తెలిసినా అది తెలియకుండా లేనిపోనివి అబద్ధాలు చెప్పి ఆయన గురించి ఒక బ్యాడ్ ఇమేజ్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు వైసీపీ వాళ్ళు. కానీ లోకేష్ గారు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, వరల్డ్ బ్యాంక్ లో కూడా పని చేసి వచ్చారు. ఆల్మోస్ట్ చాలా మంది రాజకీయ నాయకులు పిల్లలు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కదా, ఏదో ఒకటి ఉన్న దాంట్లో మనం రాజకీయ పరంగా వంశపారంపరంగా వెళ్దాం అనుకున్నారు. కానీ లోకేష్ గారు అలా చేయలేదు. ఆయన చదువుకున్నారు, మంచి యూనివర్సిటీలో చదువుకున్నారు, ఒక వరల్డ్ బ్యాంక్ లో మంచి స్థాయిలో పని చేసి వచ్చారు. ప్రతి విషయము అవగాహనతోనే ఉంటారండి ఆయన. ఏ విషయం కూలంకషంగా అర్థం చేసుకునే స్థాయి ఆయనది. కానీ ఆయనని ఏమీ తెలీదు అంటే, కొత్తల్లో బయట దేశాల్లో చదువు వచ్చారు కాబట్టి తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోవడం వల్ల ఆయన్ని ఎలా అవమానాలకు గురి చేశారో అలా చేశారు. కానీ వాళ్ళు విసిరిన రాళ్లని ప్రతి రాయిని పేర్చుకుంటూ పోతూ ఇప్పుడు ఆయన పోయి కొండ మీద కూర్చున్నారు, ఒక శిఖరం మీద కూర్చున్నారు ఆయన. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళకి అందనంత స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ ఈయనలాగా మారలేకపోతున్నారు. ఆయన క్రెడిబిలిటీ స్థాయి కానీ ఆయనకున్న నాలెడ్జ్ కూడా అందుకోలేకపోతున్నారు. మీరు యువగళం పాదయాత్ర ఆయన ఏంటో తెలియజేసిందండి ప్రజలకందరికి. ఎన్ని అవమానాలకు గురి చేసినా ఆయన యువగళం పాదయాత్ర దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా ఆయన నడిచారు. కుప్పం నుంచి మొదలై వైజాగ్ వరకు వెళ్లారు. అక్కడ వరకు మీరు చూస్తే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీని దాదాపు 2000 మండలాల పైన, ఎన్నో కాన్స్టిట్యున్సీస్ పైన అన్ని తిరిగారు. ఆ తిరిగి ప్రతి నియోజకవర్గంలో యువతని కలుపుకున్నారు, యువతతో మాట్లాడారు, వాళ్లకున్న సమస్యలు కనుక్కోగలిగారు, వీలైనంత వరకు సొల్యూషన్స్ ఇచ్చారు. అధికారంలోకి రాగానే అన్ని ప్రయత్నాలు చేసి మంచి స్థాయిలో నిలబడాలని అనుకున్నారండి. ప్రతి ఒక్కరికి ఆ సొల్యూషన్స్ ఇద్దామని అనుకున్నారు. ఆ పథానం ముందుకు నడుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ యువత కోసమే ఆయన కష్టపడుతున్నారు. మీరు చూస్తే ఇప్పుడు ఏ ఒక్క పని చేసినా దాని నుంచి ఒక 10 రకాలుగా దీన్ని ఇంకా ఎంత ఎఫిషియెంట్ గా చేయగలం, ఇంకా ఎంత మంచిగా చేస్తే ఒక 10 మందికి పనికొస్తది అనేదే ఎప్పుడు ఆలోచిస్తుంటారండి. ప్రతి విషయంలోనూ ఆయన ఎడ్యుకేషన్ లో కానివ్వండి, స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి, హెల్త్ సెక్టార్ గురించి కానివ్వండి, లేకపోతే ఎకనామిక్ సెక్టార్ కానివ్వండి, ఐటీ సెక్టార్ కానివ్వండి, ఫైనాన్స్ సెక్టార్ కానివ్వండి, ఏ సెక్టార్ తీసుకున్నా ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్, ఆయన మాట్లాడే పరిధి కానీ ఇది గొప్ప కాదండి. ఇది గొప్ప కాదు. మీరు తీసుకోండి, ఎనీ డిబేట్ లో ఆయనకు పిలవండి, ఆయన మాట్లాడగలరు. మీరు ఎటువంటి క్లిష్టమైన క్వశ్చన్ వేయండి, ఆయన దాని గురించి క్లియర్ గా సొల్యూషన్ ఇవ్వగలరు. అందుకే ఇప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటారు, స్కూల్ స్టూడెంట్స్ మధ్యలో ఉంటారు. ఎవరికైనా ఏమంటారు, ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటా, వాళ్ళని అందరినీ తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏ సమస్యలున్నా వాళ్ళకు కూడా ఒక మంచి దారిలో నడిపించడానికి కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మీరు పునర్విక మీరు చూసుంటారు. 16 కోట్ల ఇంజెక్షన్ అవసరమైంది అమ్మాయి బ్రతకాలంటే. 10 కోట్లు క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసుకున్న 6 కోట్లు ఆయన అరేంజ్ చేశారు. అయ్యాక కూడా ఇప్పుడు ఇటువంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారో మనకు తెలియదు కాబట్టి పునర్విక ప్రాజెక్ట్ అనే పేరు తీసుకొచ్చి వీలైనంతగా ఇటువంటి పిల్లలకి మనం ఏం చేయగలం అని ఇంటర్నేషనల్ డాక్టర్స్ తో, హాస్పిటల్స్ తో మాట్లాడి ఇంకా వేగంగా మనం ఎంత ఫాస్ట్ గా వాళ్ళకి అందించగలం,
ఎలా తక్కువ తక్కువ ప్రైస్ లో వాళ్ళకి ఇంజెక్షన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి ఎలా ఇవ్వగలం అనేది లోకేష్ గారు ఆలోచించారు కాబట్టి రీసెంట్ గా పునర్విక ప్రాజెక్టు కూడా స్వీకరించారండి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే లోకేష్ గారు కార్యకర్తల్ని కలుపుకోవడంలో కానీ, పని చేసే వాళ్ళను ఎంత ఫాస్ట్ గా గుర్తించడంలో కానీ, పైన కాకుండా పని చేసే వాళ్ళని గుర్తించడంలో ఆయనకున్న కేపబిలిటీ ఎవరికీ లేదు. అది ఇమ్మీడియట్ గా దానికి సొల్యూషన్స్ ఇవ్వడం గానీ, ఇంకా సమస్య వస్తే సొల్యూషన్సే కాదు, ఇమ్మీడియట్ గా డెసిషన్స్ తీసుకోవడంలో కూడా లోకేష్ గారు చాలా ముందుంటారండి. ఇందులో నో డౌట్.